హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు వచ్చి హేమ అండి. అయితే ఇది ఏంటంటే నిన్నటి లాగ్ అనమాట. మాకేంటంటే ఈసారి శాలరీ ఆల్మోస్ట్ ఆల్ 1వ తేదీ అంటే ఇంకా సండే వచ్చింది కాబట్టి ఇంకా మండే పడుతుంది శాలరీ అనుకున్నాను. కానీ చాలా లేట్ అయిపోయిందండి. నాకేంటంటే ఒక 2 రోజులు లేట్ అయినా కానీ నాకు ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇంకా అలా ఉంటది నా పరిస్థితి అయితే. ఇంకా పిల్లలకి ఏంటంటే శాలరీ రాగానే మ్యాంగోస్ అయితే తీసుకున్నాను. ఇంకా మ్యాంగో సీజన్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇంకా మ్యాంగోస్ పెట్టలేం కదండీ. పిల్లలు ఏంటంటే ఇప్పుడే తింటారు కదా! ఈ వయసులోనే కొంచెం అన్నీ తినాలి కదా! అందువల్ల ఏంటంటే ఇంకా నాకున్న దాంట్లోనే ఇలాగ సర్దుకొని అయితే తెస్తాననమాట పిల్లల కోసము. ఇంకా ఇక్కడేమో సరుకులు గూడా ఇంట్లోకి కొన్ని ఎక్కువైతే తేలేదండి. నెల సరుకులు అయిపోయినంత వరకే తెచ్చాననమాట. ఇంట్లో ఏం లేవో వాటి వరకే తెచ్చాను. అలాగే రైస్ కూడా అయిపోయాయి. ఇంకా రైస్ కూడా ఏంటంటే 5 కేజెస్ అయితే తెచ్చుకున్నాను. రైస్ కూడా ఏంటంటే ఈసారి చాలా అంటే చాలా మొత్తం పూర్తిగా అయిపోయినాయనమాట బియ్యము. ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా రైసు అలాగే సరుకులు ఇవన్నీ అయితే తెచ్చేసుకున్నాను ఇంట్లోకైతే. ఇంక ఇక్కడేమో ఇవన్నీ తెచ్చేసిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకొని డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత రెస్ట్ అయితే తీసుకుంటానండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా సారీ అండి 7కి అలాగేంటంటే పాల కేంద్రంలో మాకేంటంటే 6:30 అలా కూడా రావు. 7కి అలా వస్తాయి. ఇంకా 7 దాకా వెయిట్ చేసేసి నేను అలా పడుకొని కాసేపు ఇద్దండి. అసలు షింకు ఇవన్నీ కూడా అంట్లు కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఈ బండ కూడా క్లీన్ చేయలేదు నేను. నాకేంటంటే ఒక్కోసారి హడావిడైపోతుందండి ఇంకా జాబ్‌కి వెళ్ళేటప్పుడు అలాగా. అందువల్ల ఏంటంటే ఒక్కోసారి టైం ఉన్నప్పుడేమో క్లీన్ చేస్తాను. ఇంకా టైం లేనప్పుడు ఇంకా అలాగే వెళ్ళిపోతాననమాట. ఇంకా ఇక్కడేమో చికెన్ కూడా తెచ్చాను. పిల్లలకేంటంటే ఈ సండే గూడా చికెన్ బిర్యానీ చేశాను కానీ ఇంక ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా! ఇంకా శాలరీ పడింది కదా అని చెప్పని వాళ్ళ కోసం అనేసి చికెన్ అయితే ఒక హాఫ్ కేజీ అయితే తెచ్చాను. ఇంకా అలాగే గోధుమ పిండి కూడా తెచ్చాను. యాక్చువల్‌గా అయితే చపాతీ చేద్దాం అనుకున్నా కానీ ఓపిక లేక రైస్ వండేద్దాంలే అని చెప్పని ఇంకా రైస్ అయితే పెట్టేసాననమాట. ఒక 2 గ్లాసులు బియ్యం కడిగి పెట్టేద్దాంలే అని చెప్పని. ఈలోపు ఏంటంటే పాలు కూడా ఏంటంటే కాగబెట్టేసానండి. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. లేకపోతే ఇంకా అలాగే వేడి మీద ఫ్రిడ్జ్‌లో పెట్టలేము కదా! అందువల్ల ఏంటంటే ఈ పాలు గూడా కాగబెట్టిన తర్వాత ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తాను. ఇంక అప్పుడు కొంచెం చల్లగా అయిపోతాయి గదా! ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకే ప్రాబ్లమ్ ఉండదు. అది కూడా కాకుండా ఎండ, వేడి ఇంట్లో టెంపరేచర్ అనేది ఎక్కువ ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని కొన్ని పాడైపోతాయన్నమాట. రైస్ కానీ, అన్నము, మిగిలిన అన్నం కానీ, తర్వాత వచ్చి ఇలాగ పాలు ఇవి ఇరిగిపోతాయన్నమాట. ఏమాత్రం మర్చిపోయినా గానీ పాలైతే ఇంక ఉదయానికి కంపల్సరీ ఇరిగిపోతాయండి. ఇంక పాలేంటంటే పిల్లల కోసం నేనేంటంటే పాలు గూడా డబ్బులున్నప్పుడు తెస్తాను. లేకపోతే తేననమాట. అలా ఉంటదండి నా సిట్యుయేషన్ అయితే. ఇంకా ఇక్కడేమో ఇదో ఇలాగా చికెన్ అయితే కడిగేస్తాంలే అని చెప్పి హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చాను. ఇంక ఇదేంటంటే ఇప్పుడు కొంచెము అలాగే తర్వాత మార్నింగ్‌కి గూడా సగము అలాగా వండుదాంలే అని చెప్పని ఇప్పుడు గూడా ఏంటంటే చికెన్ పులుసు ఇంకా మార్నింగ్ గూడా చికెన్ పులుసు ఆటోమేటిక్‌గా ఎందుకంటే మార్నింగ్ అంటే ఇంకా కర్రీ అలాగే నేనేంటంటే తాలింపు కానీ ఇంకా తాలింపు చేస్తే ఏదో ఒక పప్పు అలా చేయాలి. ప్రెజెంట్ అయితే ఓపిక లేదండి. అందువల్ల ఏంటంటే ఇంక నేను కర్రీ చేద్దాంలే యాక్చువల్‌గా అయితే ఫ్రై చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఫ్రై చేసే ఓపిక అయితే లేదు మార్నింగ్‌కి కూడా. ఒక్కోసారి ఏంటంటే లేట్ అయిపోతదనమాట నిద్ర లేయడానికి. ఒక్కోసారి త్వరగా లేస్తాను కానీ ఒక్కోసారి కుదరదు. ఎట్లా ఉంటదో సిట్యుయేషన్ అయితే చెప్పలేమనమాట. ఒక్కోసారి ఓపికుంటుందండి. ఒక్కోసారయితే ఓపికుండదనమాట. ఓపికున్న రోజేమో కొంచెం చేస్తానండి. నిజం చెప్పుకోవాలి గదా! ఓపిక లేని రోజేమో కామ్‌గా ఉంటాను కానీ ఓపికుంటే మాత్రం ఇంకా పనులైతే చకచకా చేసేస్తారనమాట. ఇంకా అలా ఉంటుందండి. పిల్లలతోటి ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కదండీ! ఇంకా పిల్లలేంటంటే ఇంటికొచ్చేలేకే ఇల్లు మొత్తం గుల్ల చేస్తారంటారు గదా! అలా చేస్తూ ఉంటారు. మా పిల్లలేంటంటే ఆల్రెడీ మా చిన్న బాబు విక్కీ ఉన్నాడనమాట. వీడేందంటే ఎంత గోల చేస్తాడంటే భయంకరంగా గోల అయితే చిన్నగా చేయడండి. వాళ్ళ గురించి అస్సలు చెప్పలేం కదా! ఈ మధ్య ఏంటంటే నేను ఈ మధ్య కూడా కొంచెం హెల్త్ బాలేక వీడియోస్ కూడా పెట్టలేదనమాట. రోజు డైలీ పోస్ట్ చేద్దాం అనుకున్నా కుదరట్లేదండి. ఈ మధ్య ఏం చేశాడంటే మా వాడు
ఆ చక్కెర ఉంటుంది కదా, నేనేమో వీళ్ళ దెబ్బకి భయపడేసి చక్కెర, ఇంకా కొన్ని కొన్ని ఇంట్లో సరుకులు ఏమన్నా పప్పులు కూడా తీస్తున్నారండి ఈ మధ్య. ఇవన్నీ ఏంటంటే నేను డ్రమ్ము లాగా ఉంటుంది ఒకటి బియ్యం పోసుకోవడానికి, దానికి లాక్ కూడా ఉంటుంది అనమాట. దానికి లాకేసి వాళ్ళకి కనిపించిన ప్లేస్ లో ఆ లాక్ అయితే పెట్టేసి వెళ్తున్నాను డ్యూటీకి. అయితే చక్కెర అయితే మర్చిపోయాను. ఆ చక్కెర అయితే ఆల్మోస్ట్ వాళ్ళు హాల్ మొత్తం చల్లేస్తారు, తినేసారండి. ఒక 100 గ్రామ్స్ దాకా ఉంటుంది. అసలే మనీ లేవనుకుంటే దానికి తోడైతే వాళ్ళు ఇలా చేశారనమాట. ఇంకా చక్కెర అలాగే వంట రూమ్ లో చక్కెర మొత్తం అండి వంట రూమ్ లో పడేశారు. ఆ చక్కెరలో వచ్చి ఉప్పు ఉప్పు ఉంటుంది కదా, కళ్ళు ఉప్పు కూడా ఉంది ఇంట్లో, అది కూడా కలిపేశారు. అలా చేస్తూ ఉంటారండి. కానీ ఇంకా ఏం చేయలేమన్నమాట. ఇంట్లో పట్టుకునే వాళ్ళు ఎవరు లేకపోతే ఇంకా వాళ్ళని ఏంటంటే ఇంట్లో పెడతాను, అప్పటికి భయం వేస్తుంటుంది అనమాట, గబక్కన ఏమన్నా జరిగినా. అలాగా ఏం లేదండి, ఆ దేవుడైతే నా పిల్లల్ని ఒక 3 years నుంచి అయితే కాపాడుతున్నాడు అనమాట. చెప్పలేం కదండి, అన్ఎక్స్పెక్టెడ్ గా. ఇంకా వాళ్ళు కత్తులు తీస్తారు, మళ్ళా వచ్చి చాకు ఉంటది కదండి, అవి కత్తెరలు ఇవన్నీ తీస్తారండి. ఏది ఏ మాత్రం చేయి కోసుకున్నా కానీ చెప్పలేం కదండి ఇంకా ఇంట్లో లేనప్పుడు. కానీ వాటన్నిటి నుంచి అయితే దేవుడు అయితే కాపాడతాడనమాట. ఇంకా దేవుడి మీద భారం వేసి ఇంకా నేనైతే పిల్లలు ఇద్దరిని ఇంట్లో పెట్టేసి వెళ్తాను. ఇక్కడ చూసారా చక్కెర అయితే ఆ డ్రమ్ లో పెట్టానని చెప్పాను కదా, అదైతే తీస్తున్నాను అనమాట. చక్కెర నేను తీసుకొచ్చాను కదా సరుకుల్లో, ఇంకా అది ఇంకా దాన్ని తీసేసి ఒక ఒక బాక్స్ లో వేసేద్దాంలే అని చెప్పి అది వేసినా కానీ ఇంకా దాన్ని కూడా ఏంటంటే నేను మళ్ళా దాంట్లోనే పెట్టెళ్ళాలి. లేకపోతే వీళ్ళు ఏంటంటే ఆ చక్కెర వేసుకో తింటారు, కానీ వాళ్ళు చక్కెర వేసుకో తినడానికి కూడా రీజన్ ఉందలేండి. యాక్చువల్గా అయితే నేను ఏంటంటే పిల్లలకి ఇంట్లో కూడా అసలు ఏమి స్నాక్స్ కూడా ఉండవు అనమాట. ఎందుకంటే మన దగ్గర అంత బడ్జెట్ దాంట్లో సర్దుకొని తింటాను. మేము ఏంటంటే ఈ హౌస్ మీకు రెంట్ హౌస్ లో ఉంటున్నాను, కానీ రెంట్ కూడా ఎక్కువ అనమాట. మీకు అనిపించవచ్చు హౌస్ ఇవన్నీ బాగున్నాయి కదా మీకు ఏంటండి అనుకోవచ్చు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగలేవు కదండి. ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ ఇంట్లోనే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను అనమాట. సేఫ్ కూడా చూసుకోవాలి కదా, ప్రజెంట్ పరిస్థితులు బయట బాగలేవు కదండి. ఇంకా దాని వల్ల ఏంటంటే నేను ఇంకా ఇలాగా రెంట్ ఎక్కువైనా కానీ మన సేఫ్టీ కూడా ఉండాలి కదా అని చెప్పని ఇంకా కష్టమో నష్టమో ఇంకా 4 గోడల మధ్య ఉంటూ పిల్లల్ని చూసుకుంటున్నాను అనమాట. పిల్లల్ని అయితే ఇంకా వదులుకోలేము కదండి. ఇంకా వచ్చిన జీతంతో ఇంకా నా ఫుడ్ కి ఇంకా రెంట్ కి పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది అంటే ఒక్కోసారి సరిపోదు అనమాట. అలా ఉంటది నా సిచ్యువేషన్. ఇంకా ఈ మధ్య రీసెంట్ గా మా బాబుకి కూడా బర్త్డే చేశాను కదా మే నెలలో, మే 12 అనమాట. అప్పుడు కూడా అయితే ఇంకా మనీ లేవు, కానీ పిల్లలైతే వాళ్ళకి తెలియదు కదండి మన దగ్గర ఉన్నాయా లేవా అనేది. ఇంకా వాళ్ళు ఈ చిన్నప్పుడే కదా ఇలా బర్త్డేలు అలా చేసుకుంటారు. ఇంకా దానికి వీటన్నిటికైతే నాకు ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్ ఏంటంటే మే నెలలో మళ్ళీ ఏసీ కూడా రిపేర్ అయిపోయింది మాది. దానికి ఇంకా వీటన్నిటికీ నాకైతే డబ్బులు అయితే అస్సలు సెట్ అవ్వలేదండి. తర్వాత దానికి తోడు మళ్ళీ ఏంటంటే స్కూటీ ఉంది, ఇంక ఈ స్కూటీ కూడా కొంచెం రిపేర్ వచ్చింది అనమాట. మళ్ళీ ఊరికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇవన్నీ చాలా అంటే చాలా ఖర్చు ఖర్చు అనమాట. ఏమంటారు చూడండి, జాబ్ ఉంది కానీ ఉంది అంటే ఉంది, అలా ఉంటది అనమాట. చాలని శాలరీస్ తోటి అయితే ఇలాగ నెట్టుకొని వస్తున్నాను పిల్లల్ని అయితే. ఇంకా నా సిచ్యువేషన్ ఏంటంటే అలా ఉంటుందండి. నా సిచ్యువేషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటే నేను ఏంటంటే వీడియోస్ కూడా సరిగా షూట్ చేయట్లేదు అనమాట, కానీ షేర్ చేసుకుంటానండి, ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటాను మీతోటి. ఇంకా ఇక్కడేమో పిల్లలకేమో పాలు అవి ఇచ్చేసాను, నేను కూడా కాఫీ తాగాను. ఇంకా తర్వాత చికెన్ తెచ్చాను కదండి, అది కూడా ఏంటంటే ఒక స్టవ్ మీద ఉడికిపోతుంది. అలాగే బియ్యం కూడా కడిగి పెట్టేస్తాను. ఇంకా కూరగాయలు అదే ఈ టమాటాలు, ఆనియన్స్, ఎండుమిర్చి ఇవి కూడా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇదేంటంటే మసాలాతో కదా, అందువల్ల నేను ఏంటంటే చికెన్లో తాలింపు గింజలు కూడా ఏమి వేయను. దీంట్లో వచ్చి కొంచెం చెక్క మొగ్గ అయితే తీసుకుంటున్నాను. ఇంకా చెక్క మొగ్గ ఇవైతే ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇంకా ఆయిల్ కాగిపోయిన తర్వాత దీంట్లో అయితే ఇదిగోండి చెక్క మొగ్గ అయితే వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత పిల్లలకి ఏంటంటే నాన్ వెజ్ కదా, ఇంకా బాగా ఆకలిస్తుంది అనమాట. ఇంకా అలాగే అసలు ఎండ ఉందంటే చెమటలు అయితే కారిపోతున్నాయి, భయంకరంగా ఉంది ఎండ అయితే. ఇద్దంటే చెక్క మొగ్గ కూడా వేసేసుకున్న తర్వాత ఒక పక్కేమో రైస్ అవుతుంది, అలాగే చికెన్ కూడా ఉడికిపోయింది. ఇంకా టమాటాలు అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవైతే వేసుకున్నాను. నేను ఏంటంటే సింపుల్ గా చేస్తానండి. యాక్చువల్ గా అయితే కొంతమంది ఏంటంటే దీంట్లో కొబ్బరి ఇవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను వేయను అనమాట. కొబ్బరి పేస్ట్ ఇవన్నీ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది, కానీ అలాగే కొంచెం సప్పగా కూడా అవుతుంది అనమాట కర్రీ కూడా. కొబ్బరి పేస్ట్ వేసినప్పుడు మనము కారం
కారం కూడా ఎంత వేసినా కానీ మనకి సరిపోయినట్టు అనిపిస్తుందండి. మీరు గమనించినట్టయితే మనం కొబ్బరి పేస్ట్ కానీ కొంచెం అసలు వేయకుండా ఉంటే మనకు ఉప్పు కారం అనేది బాగా తెలుస్తుంది. కొబ్బరి పేస్ట్ వేస్తే ఉప్పు కారం అనేది సప్పగా ఉంటుంది అనమాట. ఎంత కారం వేసినా కానీ మనకు అనిపించదు. ఇంకా ఇక్కడేమో అదేంటోనండి సాల్ట్ తెచ్చుకుందామంటే అస్సలు టైం కుదరట్లేదు. ఇంట్లో ఒక వస్తువు మర్చిపోయామంటే మళ్ళీ మనం షాప్కి 2-3 సార్లు వెళ్తూ ఉన్నా కానీ మనకు ఆ వస్తువు మాత్రం గుర్తురాదనమాట. అది తప్ప మిగిలినవన్నీ తెచ్చుకుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అయ్యయ్యో ఆ వస్తువు మర్చిపోయాం కదా అనుకుంటాం అనమాట. అలాగుంటుంది అనమాట సిచ్యువేషన్ ఒక్కోసారి. ఇక్కడేమో కల్లుప్పుతోటే గడిపేస్తున్నాను. ఇంకా సాల్ట్ అయితే తెచ్చుకోలేదనమాట. తేవాలండి సాల్ట్ కనీసం ఒక ప్యాకెట్ అయినా. ఈసారి ఏం చేస్తానంటే సాల్ట్ వచ్చి ఇంకా మనకి తాలింపులలో అలా ఉంటుంది కదా, అలాంటి వాటిల్లో వేస్తే సరిపోతుంది. ఇంకా అదే చెయ్యాలన్నమాట. ఇదేంటంటే కల్లుప్పు ఏంటంటే ఇలాగ కర్రీస్లో వేసామంటే బాగా ఇదైపోతుంది. మొన్న ఏంటంటే సాల్ట్ లేక నేను కల్లుప్పు వేసాను. తాలింపు చేస్తున్నా. తాలింపు ఏదంటే బంగాళాదుంప తాలింపు చేశానా, ఇంకా అదేంటంటే ఉప్పు కొంచెం పట్టిందండి. ఇంకొంచెం ఉప్పు ఏంటంటే ఇంకా అడుక్కు అలా పోయిందనమాట. అంటే ఇది ఉప్పు కల్లుప్పు కదండి, అలాగనమాట. అదే సాల్ట్ కనుక దాంట్లో కలిసిపోయేది, కానీ ఇంకా ఇది కాబట్టి ఇంకా ఇలా అయిపోయిందండి. ఇంకా ఇదిగో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసానండి. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత చికెన్, ఇప్పటికే మా పిల్లలైతే ఈ స్మెల్కి వచ్చేసారు. అయిపోయిందా అయిపోయిందా మా అని ఒక 10 సార్లు అయితే అడిగారు అనమాట. ఇంక ఇలా హడావిడి మనం అస్సలు పట్టించుకోలేం కదా. మా పిల్లలకైతే నేను నిజంగా అండి వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు తినటానికి కూడా ఏమి ఉండవు. ఇంకా రైస్ పెట్టేసి వెళ్ళిపోతానన్నమాట. ఇంకా రైస్ వాళ్ళు ఇంక ఇంట్లో ఎవరు ఉంటారు కదండి, తింటే తింటారు, ఒక్కోసారి తినరు. ఇంకా నేనే వచ్చి పెట్టుకోవాలి పిల్లలకి. ఒక్కోసారి రైస్ అన్నం మొత్తం తింటారా, హాల్లో మొత్తం చల్లేస్తారనమాట ప్రతిరోజు. ఇంకా వీళ్ళకి ఇంకా స్కూల్ లేదు కదా, కానీ నేను ఏంటంటే వచ్చిన తర్వాత ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అలాగే పాపం నేను తెచ్చే స్నాక్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కోసారి తేనండి, చెప్పేస్తాను అనమాట. ఒక్కోసారి ఏంటంటే ఏం లేవు నాన్న ఇంట్లో తేవడానికి కూడా అని చెప్తాను. ఇంకా అలాగుంటుందండి నా సిచ్యువేషన్ అయితే పిల్లలతోటి. ఇంకా వాళ్ళే అడ్జస్ట్ అయిపోతారు. ఏంటంటే మనం ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా తీసివ్వచ్చండి. ఉంటే కొండ మీద కోతినైనా తెచ్చివచ్చు అంటారు కదా, అలా అనమాట. మనకి లేనప్పుడు ఏంటంటే ఇంకా మన కష్టాల్లోనే వాళ్ళని పెంచాలన్నమాట. దానికి తగ్గట్టు వాళ్ళు కూడా పెరుగుతారండి. కష్ట నష్టాలు అనేవి వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటైనాయి అంటే ఇంకా రేపు వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా తెలుసుకుంటారనమాట. ఓహో చిన్నప్పుడు మేము ఇలా బతికేం కదా అలాగా. ఇంకా అదేంటంటే నా ఒపీనియన్ అండి. ఇంకా మీకేమనిపిస్తుందో ఏమోను. అలాగనమాట. ప్రజెంట్ అయితే పిల్లల్ని అయితే ఇంకా అలాగా నాకున్న దాంట్లోనే వాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నాను. ఇద్దండి చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా అలాగే అన్నము, ఇంకా ముగ్గురం కలిసి కూర్చొని రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే వేసుకొని తింటున్నాం అనమాట. పిల్లలైతే దీంట్లో ఏంటంటే కారం కూడా కొంచెం తగ్గించే వేస్తాను కాబట్టి తింటారండి. ఇదండి ఇలాగైతే కర్రీ అలాగే రైసే వండాను నేను. చపాతి చేద్దామంటే కుదరలేదండి. చపాతి పాపం ఇష్టంగా తింటారు పిల్లలు, కానీ ఓపిక లేక చపాతి చేయలేదనమాట. ఇంకా ఇద్దండి పిల్లలిద్దరు కూడా కూర్చొని తింటూ ఉన్నారు. ఇంకా అందరం కలిసి ఇలా కూర్చొని అన్నం అయితే తింటున్నామండి. ఇంకా ఇలా ఉంటుందండి నా సిచ్యువేషన్ అయితే. ఇంకా చాలా షేర్ చేసుకోవాలి. ఎక్కడండి వీడియో షూట్ చేయాలంటే కుదరట్లేదు అనమాట, కానీ చేస్తాను. ఇద్దండి మా పిల్లలైతే ఇలాగా తింటూ ఉన్నారు. చిన్నోడు అలాగే పెద్దోడు అనమాట. ఇంక ఇదేనండి నా లాగ్ అయితే. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.